హాయ్ రా, ఎక్సెల్ సాఫ్ట్ అని చెప్పి కొత్త కంపెనీ ఐపీఓలోకి వచ్చింది. ఆల్మోస్ట్ 15% ప్రీ మార్కెట్ ప్రీమియం చూపిస్తుంది. సో మంచి లిస్టింగ్ గెయిన్స్ వచ్చేటట్టు కనిపిస్తుంది. అయితే ఒకసారి వీళ్ళు బిజినెస్ ఏంటి అసలు, అండ్ ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ కి అప్లై చేయొచ్చా లేదా ఇవన్నీ చెప్పారా? ఎక్సెల్ సాఫ్ట్ అనేది ఒక సాస్ బేస్డ్ కంపెనీ, అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఇచ్చే కంపెనీ అనమాట. వీళ్ళు ఎడ్యుకేషన్ కంటెంట్ ని లైక్ ఆన్లైన్ కోర్సెస్ ని, ఆన్లైన్ ఎగ్జామ్స్ లాంటివి ఇన్కార్పొరేట్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ని రెంట్ కింద ఇస్తారు. అండ్ వీళ్ళు డైరెక్ట్ గా స్టూడెంట్స్ కి ఆ కోర్సెస్ అమ్మరు. వీళ్ళు ఏంటంటే B2B అంటే బిజినెస్ టు బిజినెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కి, యూనివర్సిటీస్ కి, బిగ్ టెస్టింగ్ కంపెనీస్ కి, ఇలాంటి వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ అండ్ ప్లాట్ఫామ్ ని సప్లై చేస్తారు. వీళ్ళు మెయిన్ గా చేసేది ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, డిజిటల్ లెర్నింగ్ ఇవ్వడం, అలాగే AI సొల్యూషన్స్ తో పాటు క్వశ్చన్ పేపర్ జనరేట్ చేయడం, అనలిటిక్స్ జనరేట్ చేయడం అనే స్మార్ట్ ఫీచర్స్ కూడా ఇస్తూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే మనం రాసే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆర్ మనం చేసే ఆన్లైన్ కోర్సెస్ వెనక ఉండే టెక్నాలజీని ఎక్సెల్ సాఫ్ట్ వారు తయారు చేసి క్లయింట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ క్లయింట్స్ లో పియర్సన్ అని, AQA లాంటి గ్లోబల్ జైంట్స్ కూడా ఉన్నారు. వేరే కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ స్పెషాలిటీ ఏంటి? వీళ్ళు డొమెస్టిక్ లో కాకుండా మేజర్ గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. 82% ఆఫ్ ద రెవెన్యూ నార్త్ అమెరికా నుంచి, యూరోప్ నుంచి వస్తూ ఉంటుంది. ఇది ఒక బిగ్ ప్లస్. రెండు, క్లయింట్ స్టిక్నెస్. వీళ్ళు టాప్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో యావరేజ్ గా 10 years నుంచి వీళ్ళ దగ్గరే ఉంటూ ఉన్నారు అనమాట. అంటే హై క్వాలిటీ లాంగ్ కాంట్రాక్ట్స్ వీళ్ళకి వస్తూ ఉన్నాయి. మూడు, డెట్ ఫ్రీ అండ్ హై లిక్విడిటీ. కంపెనీ మీద అప్పులు అస్సలు లేవు. డెట్ టు ఈక్విటీ రేషియో 0.05, చాలా నెగ్లిజిబుల్. అండ్ వాళ్ళ దగ్గర చాలా క్యాష్ కూడా ఉన్నదన్నమాట. కరెంట్ రేషియో 4.84 times. సో ఫైనాన్షియల్ చాలా స్టేబుల్ వీళ్ళు. ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ చెప్పారా? ఇంపార్టెంట్ డేట్స్ చెప్పాలంటే 19th నుంచి 21st వరకు ఓపెన్ లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 114 నుంచి 120. ఐపీఓ సైజ్ 500 crores, రిటైల్ కూడా 35%. అండ్ ఈ ఐపీఓలో 180 crores ఫ్రెష్ ఇష్యూ. అండ్ దాన్ని ఏంటంటే మైసూర్ క్యాంపస్ కోసం అండ్ అలాగే ఐటీ ఇన్ఫ్రా అప్గ్రేడ్స్ కోసం వాడుతూ ఉంటారు. మిగతా 320 crores ఏదైతే ఉన్నదో OFS. వీళ్ళు వాల్యుయేషన్స్ పరిస్థితి ఏంటి? అసలు ప్రాఫిట్ లోనే ఉన్నారా? అసలు వాల్యుయేషన్స్ బానే ఉన్నాయా? ప్రాఫిటబుల్ కంపెనీ. FY25 లో 34.7 crores నెట్ ప్రాఫిట్ చేశారు. సో ప్రాఫిట్ గ్రోత్ లో చెప్పాలంటే 15%. అండ్ మిగతా రేషియోస్ అన్ని ఇక్కడ చూడొచ్చు. అయితే వాల్యుయేషన్ పరంగా మాట్లాడాలంటే మిగతా వాటితో ఇన్ఫోబీన్స్ మీకు తెలిసిన కంపెనీ కదా, అది 23 PE లో వస్తుంది. MPS అని చెప్పి అది 23 PE. వీళ్ళు ఎక్సెల్ సాఫ్ట్ వాళ్ళు ఇంచుమించు 40 PE లో వస్తున్నారు అనమాట. వేరే పియర్స్ తో పోలిస్తే ఆఫ్ కోర్స్ ప్రాఫిట్ రేషియో ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నది. అండ్ ROE లో చూస్తే 10% మాత్రమే. ఇది మరి ఎక్కువ అని చెప్పలేము, డీసెంట్ ROE అనమాట. సో కొంచెం నార్మల్ ROE కి, నార్మల్ ఎబిటా మార్జిన్ కి పియర్స్ తో పోలిస్తే చాలా ఎక్కువ వాల్యుయేషన్ తో ఉన్నది. సో ఓవర్ వాల్యూడ్ అని చెప్పుకోవచ్చు. ఈ కంపెనీకి ఉండే స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి? స్ట్రెంగ్స్ లో చెప్పాలంటే 80% ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తూ ఉంటుంది. కరెన్సీ హెడ్జ్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. AI డ్రివెన్ ఫుల్ స్టాక్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ వీళ్ళు. హై ఎబిటా, ప్లాట్ కూడా ఓకే డీసెంట్ గా ఉన్నది. అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా చాలా బాగున్నది అనమాట. లో డెట్, హై క్యాష్ కూడా ఉన్నది. గ్లోబల్ క్లయింట్స్ కూడా లాంగ్ టెన్యూర్ నుంచి స్టిక్నెస్ అనేది ఉన్నది. అయితే వీక్నెస్ లో మాట్లాడాలంటే ఒకే ఒక్క కంపెనీ PSN అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 60% ఆఫ్ ద రెవెన్యూస్ వస్తాయి. అంటే క్లయింట్ కాన్సన్ట్రేషన్ చాలా చాలా ఎక్కువ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే మిడ్ సైజ్ ప్లేయర్ అనమాట. క్లయింట్స్ లో చూసినా, సేల్స్ చూసినా మిడ్ సైజ్ ప్లేయర్. వాల్యుయేషన్ బాగా అగ్రెసివ్ గా ఉన్నది. వెస్టర్న్ ఎడ్టెక్ ప్లాన్ వీళ్ళు ఏంటంటే మన ఇండియా మీద కాకుండా USA మీద, యూరోప్ మీద ఇలా ఎక్కువ డిపెండ్ అవుతున్నారు కదా. సో అక్కడ ఏమైనా స్లో డౌన్ వస్తే వీళ్ళకి దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఈ సాస్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉన్నది. గ్లోబల్ జాయింట్స్ ఉన్నారు. ప్రైస్ అని, టెక్ అని డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు లేదా లాంగ్ టర్మ్ కోసం అప్లై చేసిన వాళ్ళు అసలు ఏ పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలో చెప్పేది. GMP అయితే మోడరేట్ గా ఉన్నాయి. సో లిస్టింగ్ గెయిన్స్ మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం కావాలంటే 20% అలా మైండ్ లో పెట్టుకుని అంతవరకు వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అనాలిసిస్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడాలంటే మాత్రం హై రిస్క్ హై రివార్డ్ వాళ్ళకి మాత్రమే. సేఫ్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ మార్కెట్ అనాలిసిస్ అని, IPO అనాలిసిస్ అని మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. సో ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి.